ఈరోజు మరి శుభ శుక్రవారం దినాన అందరు కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి మన కోసం దేవుడు మరి మరణించి మళ్ళీ 3వ రోజు తిరిగి లేచినాడు. మరి దేవుడు మరణించే ముందు మన కోసం సిలువలో మాట్లాడిన ఏడు మాటలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. అందులోది మొదటిగా, ఇప్పటివరకు 5 మాటలు మీరు విన్నారు. ఇప్పుడు 6వ మాట మరి మనం జ్ఞాపకం చేసుకుందాము. 6వ మాటగా మనకు దేవుడు ఇచ్చిన వాక్యము యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనము. యేసు చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. దేవుడు చిరక పుచ్చుకొని అంటే చీల్చిన వస్త్రములు పట్టుకొని, నేను వచ్చిన పని అయిపోయింది, పూర్తి అయిపోయినది, తిరిగి నేను మరలా వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి దేవుడు మనతో 6వ మాటగా మాట్లాడాడు. తండ్రి మన కోసం ఎందుకు వచ్చారండి ఈ భూలోకానికి? మనం ఏం చేస్తున్నాము? మన సొంత పనులలో చాలా బిజీ అయిపోతున్నాం కదా. సో దేవుడు మన కోసం ప్రభువు పంపించినప్పుడు దేవుడు మన కోసం వచ్చి మన కోసం విరక్కొట్టపడ్డాడు, నలక్కొట్టపడ్డాడు, కొరడా దెబ్బలు పడ్డాడు. మనం ఏ పాటి వారమండి? మనం అతనికి ఏం చేశాము? కనీసం తిరిగి ప్రేమ కూడా ఇవ్వలేదు, సమయము ఇవ్వలేదు, మాటలు వినలేదు. అయినను దేవుడు మన కోసం మన శరీర సంబంధమైన మన రక్త సంబంధాలు ఉన్న వాళ్ళే మన కోసం ఈ రోజులలో ఏం చేయలేకపోతున్నారు. అలాంటిది దేవుడు మన కోసం తన ప్రాణాన్ని సిలువలో అర్పించారు. అలాంటి దేవుడి కోసం మనం ఎంత చేసినాను కూడా తక్కువై ఉంటుంది కదా. దేవుడు ఈ లోకానికి వచ్చి చాలా చేశాడు. అందులో నేను కొన్ని మాత్రము మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. మొదటిగా తండ్రి చిత్తమును సంపూర్తి చేశాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో మనకి క్లుప్తంగా చూపించినారండి. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుది ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. సో అటు రీతిగా దేవుడు మనకి మాట్లాడినాడు. తండ్రి చిత్తం ఏమై ఉందో అది నెరవేర్చడానికి వచ్చాము. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉంటారు, చిన్నపిల్లలు. ఆ టైంలో మనం ఏది చెప్తే అది మాత్రమే చేస్తారు. అదే పిల్లలు ఒక 10th స్టాండర్డ్కి వచ్చిన తర్వాత మనం ఏ మాట చెప్పినా వినరు. అదే పిల్లలు 21, 22 ఇయర్స్కి వచ్చినప్పటికీ ఏం చేస్తారు? సో తన తప్పు తను తెలుసుకొని రియలైజ్ అయ్యని చెప్పేసి, ఓకే నా తల్లిదండ్రులు వారు కొట్టినా తిట్టినా నా కోసమే అని చెప్పేసి మళ్ళీ నార్మలైజ్ అయిపోయి మళ్ళీ వారి వద్దకు వచ్చేస్తారు. అట్టి రీతిగానే దేవుడు చెప్పిన మాటలు మనం వింటామా అండి? వినము, గద్దిస్తారు అని చెప్పేసి. దానికోసమే మనకంటూ ఇది బైబిల్ అనేది ఉంది. ఆ వాక్యం దాన్ని గ్రహించి దాని ప్రకారంగా పరలోకము మనకంటూ ఇప్పుడున్న ఈ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఈ లోకపరంగా మనకున్న ఈ సిచ్యువేషన్స్ ఏవైనా కూడా మనం దేవుల్లో ఉన్నప్పుడు ఇవేవి మనకి ఎక్కువ కాదండి. ఎందుకంటే మనం ఇప్పుడున్న పరిస్థితిలో మనం కొంచెం ఏదైనా ఇబ్బంది అయినా, హెల్త్ ఇష్యూ అయినా, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా, దేవుడా ఎందుకు మాకే ఎన్ని ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు, ఎందుకు మాకే ఇవన్నీ అని చెప్పేసి అంతలా బాధపడతా ఉంటాము, ఏడుస్తూ ఉంటాము. అలాంటిది ఏ సంబంధం లేకుండా దేవుడు మన కోసం ఎందుకండి మరణించాలి? ఎందుకండి మన కోసం రక్తం చిందించాలి? అలాంటి దేవుడి కోసం మనం ఏం చేస్తున్నాము? వారంలో మనకంటూ 7 రోజులు ఉంటాయి. 7 రోజులు మనము దేవుడికి ఇచ్చే రోజు ఎన్ని రోజులు? రోజు. మిగతా 6 రోజులు మన పర్సనల్ పనికి మనం యూజ్ చేసుకుంటున్నాం. మరి ఆ ఒక్క ఆదివారం ఏం చేయాలండి? ఆ ఆదివారం రోజు ఏం చేస్తాం మనం? ఫంక్షన్స్ అని, పెళ్ళిళ్ళని, రిలేటివ్స్ అని, అదని ఇదని చెప్పేసి ఎక్సెట్రా చాలా రీజన్స్ ఉంటాయి మనం వెళ్ళడానికి. ఫ్రెండ్స్ అని చాలా ఉంటాయి. కానీ దేవుడికి తనకంటూ సొంత జీవితం ఉన్నా కూడా మన జీవితం కోసం ఎందుకు పోరాడాలి? ఎందుకు మరణించాలి? ఏం సంబంధం లేని దేవుడు మన కోసం అంతా చేసినప్పుడు మనము దేవుడి కోసం ఒక ఆదివారం ఇవ్వలేమా? మనం ఏం అడుగుతాము నార్మల్గా? దేవుడా నాకు ఈ సిచ్యువేషన్ ఉంది, నాకు ఈ బాధ ఉంది. ఒక ఆదివారం వస్తాం, జరగట్లేదు అంటాం. 2వ ఆదివారం వస్తాం, జరగట్లేదు అంటాం. 3వ ఆదివారం వస్తాం, జరగట్లేదు అంటాం. ఎందుకు జరగదండి? ప్రతి ఆదివారం దేవుళ్ళలోకి వచ్చినప్పుడు, మన సమయం దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు మన పరిస్థితులను దేవుడు అర్థం చేసుకోలేడా? మనకు కావాల్సింది ఎప్పుడు, ఏ సమయంలో ఎప్పుడు వస్తుందని చెప్పేసి దేవుడికి తెలియదండి? మనము గర్భంలో మనము సృష్టించక ముందే దేవుడికి మన హృదయ ఆలోచనలు, మన ప్రతి ఒక్కటి దేవుడు ఎరిగి ఉన్నారండి. మన జీవితంలో ఎప్పుడు ఏది ఏ సమయంలో రావాలనేది దేవుడికి క్లియర్గా తెలుసు.
కాకపోతే ఏంటంటే ఓపిక. అదే అదే ఓపిక మనలో ఉండదు. అదే ఇప్పుడు జాబ్‌కి వెళ్తాం, ఎగ్జామ్‌కి వెళ్తాం. జాబ్‌కి మనం ఫస్ట్ అటెంప్ట్‌లోనే పాస్ అవ్వం కదా! ఎళ్తాం. ఫస్ట్ ఇంటర్వ్యూ ఉంటది. సెకండ్ ఇంటర్వ్యూ, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్, సిక్స్త్ రౌండ్. దానికోసం మాత్రం ఎదురు చూస్తాం. ఆ కాల్ కోసం వెయిట్ చేస్తాము. ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేస్తాము. అదే ఓపిక అదెందుకు అంటే మన పర్సనల్. ఎందుకు అంటే సాలరీ వస్తది కాబట్టి వెయిట్ చేస్తాం. అదే పనిని అదే దేవుడు మన జీవితంలో చేసే కార్యాలకి మనం ఎందుకండి ఓపికతో ఎదురు చూడట్లేము? ఎందుకు అనంటే మనకు అడగగానే అవ్వట్లేదు కాబట్టి. ఏది అయినా మనం అడగగానే వెంటనే మన ఇంట్లో మమ్మీ వాళ్ళు కూడా మనం ఆకలంటేనే కదండీ పెట్టేది మనకి. ఆకలి కాకుండా ఎవరు పెడతారు? మనకు కావాల్సినప్పుడు దేవుణ్ణి ప్రాధేయపడాలి, అడగాలి. ఇప్పుడు మనకొక డ్రెస్ నచ్చుతది. అది కావాలని చెప్పేసి మనం మన తల్లిదండ్రుల దగ్గర ఏడవమా? అరవమా? నాకు కావాలి, నాకు కావాలి ఇప్పించేంత వరకి దేవుణ్ణి మనం ఇప్పించేంత వరకు తల్లిదండ్రుల వెంట పడతాం. అలాగే దేవుడు మనకు ఇచ్చేంత వరకి కూడా దేవుని వెంట పడాలి. దేవుడికి మనం ఊరికే ప్రే చేసి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ప్రే చేసి దేవుడా నాకు ఇది కావాలి, ఇది అవ్వాలి నా జీవితంలో అని చెప్పేసి అడిగితే ఎందుకు ఇవ్వరండి? ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అండ్ రెండోదిగా ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేశాడు. రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. విశ్వసించి ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమును సమాప్తి అయి ఉన్నాడు. మనం విశ్వసించి వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం అనేది జరిగిస్తాడు. అది మన నీతిని బట్టి. అంటే మనం వాక్యాన్ని ఎంత వింటున్నామో, దాన్ని ఎంత గ్రహించి, ఎంత మనలో అది నాటుకుపోతుంది, దాన్ని బట్టి మనం ఎంతలా ఉంటాము అనే దాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దాన్ని బట్టి ఇంకా నలుగురు మారుతారు. కాబట్టి దాన్ని బట్టి దేవుని నామానికి ఘనత వహిస్తాం కాబట్టి. మూడవదిగా విమోచన కార్యాన్ని సంపూర్తి చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. ఆయన రక్తము వలన మనము విమోచన అనగా మనకు అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మనము ప్రతి నెల మొదటి ఆధారం ఏం తీసుకుంటామండి? ద్రాక్షరసం రొట్టె. అందులో ద్రాక్షరసము దేనికి సాదృశ్యము? దేవుని యొక్క రక్తంకి సాదృశ్యం. కాబట్టి మనం దేవుడి రక్తం తాగుతున్నప్పుడు, దేవుడు మన కోసం సిల్వలో అంత చేసినప్పుడు ఎందుకు మనకి ఆ రక్తం అని చెప్పేసి పర్టికులర్గా అది ఒక నెలలోని మొదటి ఆదివారం ఇవ్వమని చెప్పారు? ఎందుకు అంటే మన కోసం ఆయన తన యొక్క రక్తాన్ని చిందించాడు. ఆ రక్తము ఆ సాదృశ్యం మనం మారాలి. పదే పదే దేవుడు ప్రతి నెల మనకు గుర్తు చేస్తూనే ఉన్నాడు. నేను మీకోసం నా రక్తాన్ని చిందించాను. అది తాగుతున్న మీరు ఇప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధపడి, స్వస్థతపరిచి, ఆరోగ్యం కలిగి దానివల్ల మీకు స్వస్థత కలుగుతుందని చెప్పేసి. పాపము దోషములను సంపూర్తి చేశాడు. 1 పేతురు 3వ అధ్యాయం మా లేఖనంలో రాసి ఉంది. ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారిగా శ్రమపడి దేవుడు మన కోసం ఈ భూమి మీదకి వచ్చి మనల్ని మార్చి మనల్ని సరిచేసి మళ్ళీ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికండి. మనం ఈ భూలోకానికి వచ్చినాము అంటే ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. ప్రతిదీ దేవుడి చిత్తం అది. ఎందుకు అంటే మనం ప్రతి ఒక్కరం ఈ భూలోకంలోకి వచ్చినాము అంటే మన మీద ఒక పర్పస్. అది పాటల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, దేవుని పరిచర్య ద్వారానే కావచ్చు, మన వలన నలుగురు మారడానికే కావచ్చు. ఖచ్చితంగా దేవుడి ప్రణాళిక, దేవుడి యొక్క చిత్తము మన మధ్యలో ఉంటుంది. అందుకే ఇప్పుడు ఇక్కడ మనందరం కలిసి ఉన్నాము అంటే, ఈ సన్నిధికి వచ్చాము అంటే మన పట్ల దేవునికి ప్రణాళిక, చిత్తము ఉందని అర్థం. కానీ మనం ఏం చేస్తున్నామండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. దేవుడే రాశారు. దేవుడి వాక్యంలోనే రాసినారండి. అంటే మనం అది చేయము అని చెప్పేసి, మీకోసం నేను ఇంత చేస్తున్నాను, మీకోసం నేను ఇంతలా ప్రాధాయపడుతున్నాను, ఇంతలా అవుతున్నాను, కానీ మీరు నా కోసం ఏం చేస్తున్నారు? మళ్ళీ యథావిధిగా అదే చేస్తున్నారు. సండే వస్తాము, వాక్యం వింటాము, ఆ రోజు ప్రార్థన చేస్తాము, మళ్ళీ ఆ 6 డేస్ కనిపించం. మళ్ళీ సండే వస్తాము, లేదంటే లేదు. మళ్ళీ ఆ సండే వరకు మళ్ళీ కాచి కాపాడిన దేవుడికి కృతజ్ఞతలు. నార్మల్గా మనం ఏదన్నా వెళ్తూ ఉంటేనే, చిన్నగా ఏదైనా మనకి ఏదైనా అవుతేనే, ఎవరైనా ఏదైనా హెల్ప్ చేస్తేనే వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం, వాళ్ళకి తిరిగి మనం కృతజ్ఞతలు చెప్తాం. అలాంటిది దేవుడు మనల్ని ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడి సజీవ లెక్కలో మనల్ని ఇంకా ఇప్పటివరకు పెట్టుకున్నాడు అంటే మనం దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి? మనం అలా ఎన్ని వారాలు రావాలి?
చిన్న హెల్ప్ చేస్తేనే మర్చిపోలేని మనము, మనకి ఇంత జీవితాన్ని ఇచ్చిన దేవుడికి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. కాబట్టి ఇప్పటి నుంచైనా మన కోసం దేవుడు ఏదైతే సిలువలో మనకి 6వ మాటగా సమాప్తము అని చెప్పినాడో, దేవుడు ఒక ప్రణాళిక ప్రకారం ఈ సమాజానికి, ఈ లోకంకి వచ్చి పాపులను రక్షించి వాళ్ళ ద్వారా మాటలు పడ్డాడు, తిట్ల తిన్నాడు, కొరడా దెబ్బలతో కొట్టించుకున్నాడు. ముందు రోజు మంచి వాళ్ళు 1 వీక్ ముందు మంచి అని చెప్పేసి అంతగా పొగిడి అంత చేసిన ప్రజలే దేవుడిని వారం రోజుల తర్వాత మోసగాడు అని చెప్పేసి అందరితో పాటుగా అతనిని హేళన చేశారు. అతనికి కొరడ దెబ్బలు కొడుతున్నప్పుడు కూడా ఒకరు కూడా ముందుకు రాలేదు. అలాంటిది ఇప్పుడున్న ఈ రక్త సంబంధాలు, ఇప్పుడు ఏదైతే లోకం అని తిరుగుతున్నారో వాళ్ళు కూడా వ్యర్థమే. మీరు ఎన్ని రోజులకున్నా దేవుడు మాత్రమే మిమ్మల్ని కాపాడగలిగే వ్యక్తి. దేవుడి కోసం మాత్రమే మనం బ్రతుకుతే మన జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. అది కాకుండా లోకం కోసం వెళ్తే మనం కూడా ఏదో రోజు ఈ శూన్యంలో కలవాల్సిన వాళ్ళమే. దేవుడిలో ఉంటే పరలోక రాజ్యం చేరుకుంటాము. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.